ఆదాం న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు. అనేక అసభ్యకరమైన బూతులు తిడుతూ కొట్టి నేను ఇప్పుడు కాబట్టి ఎప్పటికైనా మేము చంపేస్తామని భయభ్రాంతులకు గురి చేసి నన్ను చంపేటువంటి ప్రయత్నంలో మరి గోపాలపురం నుంచి మరి ఆ లంబడి కాలంలో నుంచి ఎస్టీ వారు వచ్చి నన్ను రక్షించారు. ఎలాగంటే వారు మీ మీద మాకు అనుమానం వస్తుంది, ఎవరు మీరని చెప్తే వీళ్ళ మాటలో తడబడడంతో మరి వాళ్ళకి అనుమానం వచ్చి ఎస్ఐ గారికి ఫోన్ చేస్తామని చెప్పి వీరు పారిపోగా మరి నేను వారి నుంచి బయటపడటానికి గోపాలపురం గ్రామాన్ని చేరుకొని అదేవిధంగా మరి గంపలగూడి మండలం ఏకొండూరు మండలంలో ఉన్నటువంటి ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే ఎస్ఐ గారు రెస్పాండ్ అయ్యి నేను జరిగించింది చెప్పగా వస్తానని చెప్పి ఆయన రాలేదు. అదేవిధంగా సిఐ గారికి ఫోన్ చేసి అయ్యా నాకు ప్రాణరక్షణ కావాలి, నాకు ప్రాణహాని ఉంది, ఇక్కడ ఉన్నా అని చెప్తే ఆయన ఫోన్ కట్ చేశారు. అదేవిధంగా నాకు ప్రాణరక్షణ కావాలని చెప్పేసి 100 కూడా నేను 4 సార్లు చేయడం జరిగింది. అక్కడి నుంచి మరి వీళ్ళు పోలీసు వారు రాకపోవడంతో నేను ఏకొండూరు వెళ్ళడం జరిగింది. స్టేషన్లో కూడా ఎస్ఐ గారు లేకపోవడంతో ఫిర్యాదు ఇవ్వకుండా నేను మళ్ళీ 1 గంట వరకు స్టేషన్లో కూర్చుంటే 1 గంటకి మరి రామచంద్రరావు రైట్ హ్యాండ్ దీపని అతను వచ్చిన స్టేషన్లో మరి బెదిరించి ఫోన్లో మాట్లాడి నా కొడుకు చంపేస్తాము, నువ్వు కేసు విత్డ్రా చేసుకోకపోతే కేసు పెట్టొద్దని చెప్పేసి నన్ను భయభ్రాంతులకు గురి చేసి ఎంతోమంది నా కొడక మేము లక్షలు పెట్టి అధికారులు తెచ్చుకున్నావురా, లక్షలు ఇచ్చాము మేము కావాలని అధికారులు లేపించుకున్నావురా, తిరువూరు నియోజకవర్గంలో విలేకరులకు మేము కొన్ని లక్షలు ఇస్తున్నావురా, నా కొడక నూది కూడా తీసుకో అని నన్ను భయభ్రాంతులకు గురి చేసి మరి ఉన్నతంలో కూడా నేను భయపడకుండా అక్కడి నుంచి నేను తిరువూరు హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అవ్వడం జరిగింది. ఆ సమయంలో మరి ఏఎస్ఐ గారు వచ్చి నా దగ్గర మరి స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఈరోజు 4వ రోజు జరుగుతున్నా కానీ మరి పోలీసు వారు వచ్చి నా దగ్గరికి అడిగినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా మరి అదే సమయంలో కూడా నన్ను కొట్టి పారిపోతున్న వారిని ఇద్దరు బస్సులో వెళ్తుంటే పట్టుకొని వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరి వారిని స్టేషన్లో పెట్టమని చెప్పగా ఆ ఇద్దరిని కూడా మరి అక్కడ ఆపడం జరిగింది. ఆ ఇద్దరిని పట్టుకుంటే ఆ రోజు వచ్చింది ఎవరో మరి నా మీద చేపించింది ఎవరో మొత్తం తెలుస్తాయి. కాబట్టి నాకు లోకల్ అధికారుల నుంచి కూడా నాకు థ్రెట్ ఉంది. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అనేక విధాలుగా రేషన్ మాఫియాన్ని ఆపాలని చెప్పేసి మరి అరికడని చెప్పేసి ఉక్కుపాతం అవుతూ ఉంటే ఈరోజు తిరువూరు నియోజకవర్గంలో అధికారులు అటువంటి మాఫియాతో సంబంధాలు పెట్టుకొని నాలాంటి జర్నలిస్టులని అడ్డొస్తే చంపేయాలని చూస్తున్నారు. కాబట్టి నాకు లోకల్ అధికారులతో కూడా పోలీసు అధికారులతో రెవెన్యూ అధికారులతో ప్రాణరక్షణ కావాలి. అదేవిధంగా మరి రామచంద్రరావు, దీఫు, నిఖిలు, చారి వీరి వల్ల కూడా నాకు ప్రాణరక్షణ కావాలని చెప్పేసి మరి ముఖ్యంగా పోలీసు అధికారులు నా మీద దొంగ కేసులు బనాయించాలని చూస్తారని ఆ కేసులు మరి కాపాడాలని మరి ముఖ్యమంత్రి గారికి మరి అదేవిధంగా మరి నాయకులకు అధికారులకు నేను తెలియజేస్తున్నాను. నమస్తే. మాకు ప్రాణరక్షణ కావాలండి. చూస్తున్నారు, వింటున్నారు కదండి. ఇట్లా అంటే ప్రాణాలు తీసేది, ఇప్పుడు అక్కడ ప్రాణం పోయినా అంతే కదండి. అసలు ప్రాణం అంటే లెక్కలేదు. అంటే వచ్చి ఫోటోలు తీసుకున్నంత మాత్రాన ప్రాణం తీసేస్తారా మీరు? అంటే అధికారులను చూసే కదా మీరు అంత రెచ్చిపోతున్నారు, మీకు అడ్డు అదుపు లేదని. కానీ న్యాయం అనేది ఉందండి. కానీ న్యాయం ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళకి చుట్టమేం కాదండి, అందరికీ ఒక న్యాయం ఉంది. కానీ దయచేసి మాకు న్యాయం చేయమని, ప్రాణరక్షణ కల్పించమని మిమ్మల్ని వేడుకుంటున్నానండి.